ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, పేరెంట్స్ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రకరకాల పథకాలలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అంటే పెద్ద మొత్తంలో ఈ గ్యారంటీ ప్రోడక్ట్స్ తర్వాత గ్యారంటీ పథకాలు అంటూ వీటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. మరి ఈ గ్యారంటీ పథకాలను ఇన్వెస్ట్ చేసే ముందు తప్పనిసరిగా ఎటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి అంటారు, అండ్ వీటిలో లాభ నష్టాలు ఏంటి అసలు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. రీసెంట్గా మా ఆఫీస్కి ఒక కపుల్ వచ్చారు. సో వాళ్ళకు ఒక 3 years బేబీ అండ్ ఒక 6 years బాయ్ ఇద్దరు ఉన్నారు. అయితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, అంటే ముఖ్యంగా చదువు కోసం, సో మేము గ్యారంటీ ఇచ్చే ప్రోడక్ట్లు ఇన్వెస్ట్ అనుకుంటున్నాము. అయితే రీసెంట్గా మేము బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యాము. బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అవుతే మా ఇద్దరు పిల్లలకి 2 ఇన్సూరెన్స్ పాలసీలు ఇచ్చారు. అయితే ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకొని ఒక 2 years అవుతోంది. దీంట్లో ఇద్దరికి మేము చెరొక బాబుకి 1,00,000 కడుతున్నాం. కానీ మాకు ఎక్కడో ఒక డౌట్ వస్తుంది. ఈ డబ్బులు మాకు బాబు లేదా పాప ఎడ్యుకేషన్ నిజంగా అవసరం ఉన్నప్పుడు, లైక్ ఇంటర్మీడియట్ తర్వాత ప్రొఫెషనల్ డిగ్రీకి వెళ్ళినప్పుడు సరిపోవా? ఎందుకంటే వాళ్ళిద్దరు యంగ్ కపుల్, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో వాళ్ళు చదువుకున్నప్పుడు కట్టిన few thousands ఫీజు ఇప్పుడు యూకేజీ ఫస్ట్ క్లాస్ నుంచి లక్షల్లో ఫీజు కట్టాల్సి వస్తుంది. మినిమం ఎంత లేదన్నా 60,000, 70,000 తక్కువ ఉండనే ఉండదు. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఫీజు అని అంత లక్ష అవుతుంది ఒక్కొక్క అబ్బాయికి. ఒక అమ్మాయికి ఇద్దరు ఉంటే 2 లక్షలు అవుతుంది. సో ఇప్పుడే 2 లక్షలు కడుతున్నాం. 15 సంవత్సరాల తర్వాత ప్రొఫెషనల్ డిగ్రీకి వెళ్తే, లైక్ ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, లేకపోతే MBA కానీ, పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చదవడానికి వెళ్తే, మాస్టర్స్ చేయడానికి వెళ్తే ఈ డబ్బులు మేము కట్టే సంవత్సరానికి 1,00,000, అంటే 15 yearsలో 18 lakhs కడతాం. మాకు గ్యారంటీ ఈ 18 lakhs అరౌండ్ 36 lakhs వస్తుంది. అంటే ఇద్దరు కూడా 18 years పేమెంట్ టర్మ్. మాకు డబల్ పైన వస్తుంది అని చెప్తున్నారు. అంటే 36 lakhs to 40 lakhs వస్తుంది అంటున్నారు. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చూస్తే ఈ గ్యారంటీ ప్రోడక్ట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అరౌండ్ 6.5 to 6.7 అలా వర్కౌట్ అవుతుంది. లెస్ దెన్ 7 ఉంది. సో ఇంకొకటి వాళ్ళతో పాటుగా సుకన్య సమృద్ధి యోజన కూడా పథకంలో చేరారు వాళ్ళు. ఈ పథకంలో తీసుకున్నప్పుడు 2015లో 9% ఉండేది. ఇప్పుడు తగ్గింది. కాలక్రమేణా వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఇప్పుడు 7.4, 7.1 అలా ఆ రేంజ్ తగ్గిపోయింది. తీసుకున్నప్పుడు 9 ఉండే. వీళ్ళు అనుకున్నారు 9% ఎప్పటికీ కొనసాగుద్దేమో అన్నారు. 9% ఇస్ ఎ గుడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ 9 లేదు. 9 తర్వాత 8.5, 8, ఇప్పుడు వచ్చేసి లెస్ దాన్ 7.5కి వచ్చేసింది. ఇప్పుడు 7.4 నడుస్తుంది. సో ఇది ఓ 10 ఏళ్ల తర్వాత ఏమవుతుంది? తగ్గిపోతుంది ఇంట్రెస్ట్ రేటు. డెఫినెట్ తగ్గుతుంది. షార్ట్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ కన్సెస్ వల్ల కొంచెం పెరిగినా లాంగ్ రన్లో 5 years తర్వాత నేను చెప్పేది మీకు 6%కో 6.5కో వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి ఇది నాకు గ్యారంటీ ఇస్తుంది కరెక్టే, కానీ సరిపోతుందా లేదా అది క్యాలిక్యులేట్ చేయాలి. సో మీకు ఇక్కడ చాలామంది ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ పాలసీ, లేదంటే సుకన్య సమృద్ధి యోజన, లేదంటే పోస్ట్ ఆఫీస్లో తాతయ్య నానమ్మ ఇచ్చారు వాళ్ళది FD చేసేసి పిల్లలకు భవిష్యత్తు కూడా పెరుగుతుంది. ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీరు ఏ ట్రెడిషనల్ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా 7.5% మించి రాదు. ఇన్ఫ్లేషన్ ఉంటుంది మనకు మోర్ దెన్ 7 ఉంటుంది. అంటే అక్కడ మనకు రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? ఆల్మోస్ట్ నిల్ అని చెప్పొచ్చు. ఇది ఒకటి. ఈ ఇన్ఫ్లేషన్ మనం మాట్లాడుతున్న 7 నిత్యావసర వస్తువులతో కంపేర్ చేసేది. బట్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్, హెల్త్ ఇన్ఫ్లేషన్ ఇస్ టూ మచ్. ఇప్పుడు మనము ఒక ఇద్దరు కపుల్ కూడా 35 years లోపు వాళ్ళు, అంటే 15 years బ్యాక్ వాళ్ళు చదువుకున్నప్పుడు few thousands, ఇప్పుడు lakhsలోకి వెళ్ళిపోయింది. సో డెఫినెట్లీ ఈ రోజున ఒక మెడిసిన్ సీట్ కనుక మనము పేమెంట్ మేనేజ్మెంట్ కోటాలో కావాలి అంటే 4 years కలిపి మినిమం 50-60 lakhs అవుద్ది. నేను తక్కువ చెప్తున్నాను, ఇంకా ఎక్కువే అవుతుంది. బట్ ఇమాజిన్ ఆఫ్టర్ 15 years కోట్లలోకి వెళ్ళిపోద్ది. మరి మనకు వచ్చే లక్షల్లో రాబడినిచ్చే ఈ పాలసీలతోటి ఈ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అవుతాయా? అవ్వవు. కనుక వాళ్ళకి ఏం చెప్పానంటే, మీరు అది పెట్టారు, ఓకే బాగుంది. ఇన్సూరెన్స్ పాలసీలో ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంది కదా. అది ఎంత ఉంది కవరేజ్ అంటే? దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక చిల్డ్రన్ పాలసీలో ప్రీమియం వేవర్ బెనిఫిట్ అని ఉంటుంది. అంటే ఇన్ కేస్ ఆఫ్ పేరెంట్స్కి మనం అయితే ప్రీమియం వేవర్ బెనిఫిట్ అప్లై అయ్యి ప్రీమియం కట్టక్కర్లేదు. మెచ్యూరిటీస్ అకార్డింగ్ టు ద షెడ్యూల్ ఇచ్చేస్తారనమాట. అయితే ప్రీమియం వేవర్ బెనిఫిట్ని వాళ్ళు చాలా హైలైట్ చేస్తూ ఉంటారు. మీరు లేకపోయినా మీ పిల్లల భవిష్యత్తుని మేమే చూసుకుంటాము. మీ పిల్లలకు భవిష్యత్తులో ఎలాగైతే రాబడి మేము చూపిస్తున్నామో ఆ విధంగా వస్తుంది, మీరు లేకపోయినా కూడా. ఓకే. సో ఈ విధంగా మీరు లేకపోయినా వచ్చే రాబడి కోసం కాంప్రమైజ్ అయ్యి మీరు ఆ 6% తీసుకునే బదులు నేనేం చెప్పానంటే, మీరు ఇలా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని మీరు గ్యారంటీ అనే చక్కర్లో వెళ్ళిపోయి మీరు తర్వాత ఇది సరిపోద్దా లేదనే డైలమా ఇప్పుడే వచ్చేసింది మీకు ఆల్రెడీ. దెన్ ఇమాజిన్ ఆఫ్టర్ 15 years
15 ఏళ్ల ప్రయాణం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే టైం అయిపోద్ది, పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉండదు, డబ్బులు ఉండొచ్చు మీ దగ్గర. కనుక అలా చేయొద్దు. మీరేం చేయండి, ఇన్వెస్ట్మెంట్ని క్లబ్ చేయొద్దు. మీకోసం ఒక సపరేట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఏమన్నా అయితే ₹1,00,00,000 పాలసీ కవరేజ్ రావాలి, మీ వైఫ్కి ఒక ₹1,00,00,000 పాలసీ కవరేజ్ రావాలి. రిమైనింగ్ అంతా కూడా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి. సో ఎలా ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్ మనకు ఎలాగో ఉంది, 15 years ఉంటున్నాం కాబట్టి మంచి రాబడినిచ్చే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఇలాంటి మంచి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఓవర్ 15 yearsలో మోర్ దెన్ 12%, మోర్ దెన్ 15% వచ్చే 12 to 15% బిట్వీన్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అలా వచ్చినప్పుడు మీ యొక్క అవసరాలకు సరిపడా డబ్బులు మనకు అవైలబిలిటీగా ఉంటాయి. అంతేకాని నేను ఈరోజు స్టార్ట్ చేసేప్పుడు నాకు గ్యారంటీ ఉంది అని కేవలం గ్యారంటీ మాత్రమే చూస్తే డెఫినెట్లీ డబ్బులు సరిపోక ఇబ్బంది పడతారు అని చెప్పేసి నేనేం చేశానంటే వాళ్ళకు మొత్తం ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయొద్దు, కొంచెం ఇన్సూరెన్స్ పాలసీలో కవరేజ్ కోసం తీసుకోండి. రిమైనింగ్ వచ్చేసి మీ పిల్లల ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు 10th క్లాస్కి వస్తారు, ఎప్పుడు ఇంటర్మీడియట్ అవుతుంది, ఎప్పుడు ప్రొఫెషనల్ డిగ్రీ స్టార్ట్ అవుతుంది, అలాగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో మరి వాళ్ళు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మాకు మ్యూచువల్ ఫండ్లో గ్యారంటీ ఉంటుందా, సో మ్యూచువల్ ఫండ్స్లో మాకు కావాల్సిన డబ్బులు వస్తాయా, ఇది క్వశ్చన్. సో మ్యూచువల్ ఫండ్లో ఇప్పటిదాకా హిస్టారికల్గా మోర్ దెన్ 10 years కనుక మీరు ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే ఎప్పుడు కూడా మీకు 12% తక్కువ రాదు, మినిమం 10-12% ప్లస్సే వస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చే గ్యారంటీ 7, మ్యూచువల్ ఫండ్లో మోర్ దెన్ 10 years ఉంటే డెఫినెట్లీ ఆ 10 కంటే ఎబో వస్తుంది. కనుక మీరు గ్యారంటీ కంటే కూడా ఎక్కువే కదా, ఇక్కడ గ్యారంటీ 7 బదులు 10 years ఎబో ఉంటే మీకు మోర్ దెన్ 10, మోర్ దెన్ 12 వస్తుంది. సో డెఫినెట్లీ వస్తుంది. కానీ ఆ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది యావరేజ్గా చేసుకొని చూడాలి మనం. అంతేగాని ప్రతి సంవత్సరం ఎగ్జాక్ట్లీ ఎఫ్డీ ఇచ్చినట్టు, పాలసీ ఇచ్చినట్టు 7% ఎవ్రీ ఇయర్ ఇవ్వదు. ఒక సంవత్సరం 20 ఇస్తుంది, ఒక సంవత్సరం 30 ఇస్తుంది, ఒక సంవత్సరం మైనస్ వెళ్తుంది, ఒక సంవత్సరం ఫ్లాట్గా ఉంటుంది. యావరేజ్ మీరు హిస్టారికల్ చూసుకోండి, యావరేజ్ 10 years, మోర్ దెన్ 10 years పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్ ఏది కూడా మీకు 10 to 12% తక్కువ ఇవ్వదు. కనుక మోర్ దెన్ 5% మనకు ఎక్కువే వస్తుంది కదా. అండ్ మంచి అడ్వైజర్ని కలిసి మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని పోర్ట్ఫోలియో రివ్యూ చేసుకుంటూ ఎస్ఐపి కనుక చేసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ మేక్ వెరీ గుడ్ రిటర్న్ అండ్ మచ్ మోర్ దాన్ వాట్ యు గెట్ ఇన్ యువర్ ట్రెడిషనల్ పాలసీస్. సో అట్లా మీకు లాంగ్ రన్లో డబ్బులు ఎంత వస్తాయి, ఇన్ఫ్లేషన్ బీట్ చేయగలమా లేదా, అవసరానికి సరిపడా ఉంటుందా లేదా, ఇది చూడాలి మీరు ముఖ్యంగా. అంతేకాని నాకు గ్యారంటీ అనే చక్కర్లో పడితే మాత్రం డెఫినెట్లీ ఆ డబ్బులు సరిపోవు. గ్యారంటీ ఉంటుంది కానీ మనకు సరిపోకపోతే ఇప్పుడు ఏం చేయాలి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కనుక కావాల్సిన మొత్తం నాకు చెప్పిన మొత్తం కావాలి అంటే 60,70,000 ఇది చేయాలి, ఇది మన ఎఫ్డీ చేయాలి, ఎఫ్డీ కానీ ఏదైనా ట్రెడిషనల్ ప్రోడక్ట్ చేయాలి. సో అలా కాకుండా మ్యూచువల్ ఫండ్లో పెడితే కేవలం 20,000-25,000తోనే వాళ్ళు అనుకున్న అమౌంట్ రీచ్ అయిపోవచ్చు. సో ఆ గ్యారంటీ అనే పదం కనుక మనకు అప్లై చేస్తే రేట్ ఆఫ్ రిటర్న్ తగ్గిపోతుంది, సరిపోదు మనకు అది. దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఉంటాం కాబట్టి, బికాస్ దిస్ ఈజ్ ఫర్ చిల్డ్రన్, గోల్ క్లియర్, పీరియడ్ క్లియర్, టైం క్లియర్. సో కొంచెం నష్టభయం ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే మీకు సరిపడ రిటర్న్స్ వస్తాయి, డబ్బులు సరిపోతాయి. ఎట్ ద సేమ్ టైం ఈ ఒడిదుడుకును కూడా తట్టుకునే ఒక శక్తి వస్తుంది మనకు, ఎలా 10 years టైం ఉంటుంది కాబట్టి. కనుక అన్ని విధాలుగా గ్యారంటీ అయిన చక్కర్లో పడి ఇన్సూరెన్స్ పాలసీలోకి వెళ్ళి మీ యొక్క అవసరానికి సరిపడ డబ్బులు రాక ఇబ్బంది పడద్దు. కనుక తప్పకుండా ఇవన్నీ ఆలోచించాలి. సో ఈ గ్యారంటీ ఎంత ఇస్తుంది, ఎంతవరకు ఇస్తుంది, నాకు సరిపోద్దా లేదా, ఇవన్నీ ఆలోచించి 360 degreesలో ఆలోచించి మనం డెసిషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.